ఈ వీడియో దయచేసి జాగ్రత్తగా గమనించండి. నగరపాలక సంస్థలోని కొంతమంది అధికారులు ప్రజలను ఎలా మభ్యపెడుతున్నారో, మసిపూసి మారేడుకాయ వర్కుల విషయాలు ఎలా చేస్తున్నారో మీరే చూడండి. ఇది రాటీ ఛానల్. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూడికి తీయకపోతే రూరల్ ప్రాంతం అంతా మునిగిపోతుందని చెప్పేసి గతంలో మనం చెప్పడం జరిగింది. అయితే నగరపాలక సంస్థ వారు ఏదో చేసేస్తున్నట్టుగా పెద్ద మిషన్ పెట్టి చాలా చోట్ల తీసినట్టు చేశారు. కానీ అసలు విషయం ఏమిటంటే పైపైన పని మాత్రమే చేశారు. పూర్తి స్థాయిలో పూడిక తొలగించలేదనేది సుస్పష్టంగా అక్కడ కనపడుతుంది. మీరు ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే చాలా చోట్ల ఆ చెత్త ఉండడం గమనించవచ్చు. అయితే ఆక్రమణలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ కాలంలోకి మిషన్ వెళ్ళకపోవడం కూడా ఒక కారణం. అలా అని చెప్పి అక్కడే కాకుండా చాలా చోట్ల ఎక్కడి చెత్త అక్కడే వదిలేసి పని పూర్తయింది అనిపించారు. మరిది ప్రజల కోసం పని చేయకపోతే ఈ అధికారులు దేనికోసం చేస్తున్నట్టు? అసలు ఎన్ని అడుగులు లోతు అనేది శుభ్రం చేశారనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే మీరు గమనించినట్టయితే ఎక్కడికక్కడే పై తుక్కు మాత్రమే తీశారనేది చాలా సుస్పష్టంగా తెలుస్తుంది. చాలా చోట్ల గుర్రపుడకు మాత్రమే తొలగించి తూతూ మంత్రంగా కార్యక్రమం పూర్తి చేశారు. మరి ఇలా అయితే ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నట్టు వీళ్ళు? పూర్తి స్థాయిలో ప్రతి చోట కూడా మనం గమనించినట్టయితే కాలం వెంబడి మనం వెళితే ఎక్కడికక్కడే పూర్తిగా తీసిన ఆనవాళ్ళు లేవనేది మనకు కనబడుతుంది. ఇదేనా ప్రజలకు సేవ చేసేది? కనీసం వర్షాకాలంలో రూరల్ ముంపుకు గురవుతుందని తెలిసి ఉండి కూడా ఇంత అలక్ష్యంగా తూతూ మంత్రంగా పనిచేయడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది. మీరు కూడా కావాలంటే ఆ రాటీ ఛానల్ వెంబడి వెళ్ళి చూస్తే ఎక్కడెక్కడ అందులో మట్టి తీసి ఒడ్డును వేశారో మీకే కనబడుతుంది. కొన్ని చోట్ల తొలగించారు, ఇంకా కొన్ని చోట్ల అలాగే ఉంది. పైకి ఏంటంటే పై తుక్కు తీయడం వల్ల అది అలా కనిపిస్తుంది అంతే. వర్షాకాలం వస్తే మొత్తం రూరల్ ప్రాంతం అంతా ఖచ్చితంగా ముంపుకు గురవుతుంది. మరి దీనికి ఎలా సమాధానం చెబుతారు? ఇదిగో చూడండి, ఇలాంటివి ఎక్కడికక్కడే ఇలా గుట్టలుగా చెత్త ఉండిపోతుంది. దాని అర్థం ఏంటంటే పూర్తి స్థాయిలో అక్కడ పూడిక తొలగించలేదు అని చాలా చక్కగా అర్థమవుతుంది మనకి. ఇది లారీ స్టాండ్ దగ్గర అంతకుముందు ఒక 2 చోట్ల మనం చూడడం జరిగింది. ఇది అధికారుల యొక్క గొప్పతనం ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ డ్రోన్ విజువల్ ద్వారా ప్రజలకి ఇది చూపించడం జరుగుతుంది. మమ్మల్ని అన్నీ చూపించేస్తున్నాడు, ఖచ్చితంగా చూపిస్తాను సార్, ప్రజలు బాగుంటే మేము బాగుంటాం, ఎందుకంటే ప్రజల్లో మేము ఒకళ్ళం కాబట్టి. ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి. ఇది ఇక్కడ మధ్యలో కొన్ని చోట్ల అసలు టచ్ చేయలేదు. టచ్ కూడా చేయకుండా వాళ్ళు పని పూర్తయిపోయిందని అనడం చాలా విచారకరంగా పలువురు చెప్పుకొస్తున్నారు. చూసారుగా ఇన్ని చోట్ల మనకి ఆ పూడిక తీయకుండా వదిలేశారు. ఇది నగరపాలక సంస్థ వారి ఘనకార్యం. దొరికితే దొంగ, లేకపోతే దొర. ఇది అధికారులను కొంతమంది తంతు. ఎందుకు తీయకపోవాలి? పూడిక తీయొచ్చు కదా పూర్తి స్థాయిలో. ఇక ఈ కాలువ ఏ పంచాయతీలు గుండా ప్రవహిస్తుందో వారికి ప్రజల తరపున ముఖ్య విన్నపం, పిడింగొయ్యి, హుకుంపేట, బొమ్మూరు, ధవళేశ్వరం పంచాయతీల వారు ఇప్పటికైనా కాస్త ప్రజల యందు దయ ఉంచి ఈ యొక్క ఏదైతే పూడికతీత నగరపాలక సంస్థ వారు తూతూ మంత్రంగా చేశారో ఒక్కసారి కమిషనర్ గారిని కలిసి పూర్తి స్థాయిలో దగ్గరుండి పర్యవేక్షించి చేయించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో చూస్తే ఎక్కడెక్కడ ఎలా చేశారన్నది కూడా మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే మధ్యలో అక్కడికి మిషన్ వెళ్ళడానికి అవకాశం లేదు కొన్ని చోట్ల. నెక్స్ట్ కొన్ని చోట్ల అయితే మనుషులతో గుర్రపడెక్క తొలగించి పూర్తి చేసినట్టుగా చూపించారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదిగో చూడండి, కావాలంటే మనుషులతో ఎలా తొలగింపు చేస్తున్నారో. ఇది వాళ్ళ కార్యక్రమం. ఒక్కసారి ప్రజలందరూ ఇది గ్రహించి అధికారులకు ప్రతి ఒక్కరూ విన్నవించాలని, ఈ యొక్క వీడియోపై మీ కామెంట్ని మాకు తెలియజేయాలని కోరుకుంటూ మీ విఎస్బి టీవీ. ప్రతిక్షణం ప్రజాహితం, ప్రజల పక్షం.